అలాగే ఓకే, ఇప్పుడైతే మనం సెకండ్ కార్ అయితే అమ్మబోతున్నాం. ఈ కొంటాడు లేదు చూద్దాం. కొంటరా ప్లీజ్ రా. అలాగే అసలు ఒక్క నిమిషం కార్ అమ్మాయికి చెప్తాను ఏం జరిగింది. సారీ బ్రో, నేను అమ్మలేను. డో నాట్ సేట్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే గైస్ రికార్డింగ్ చేశాను, పర్ఫార్మ్ వీడియో అయితే డిలీట్ అయిపోయింది గైస్. అల్లే అండి ఇప్పుడు దాకా రేసింది. ఇప్పుడు ఏం చేయలేదు గైస్, ఒక 2 కార్లు కొన్నాను. ఒక కార్ అయితే అమ్మేసాను. ఇప్పుడు ఈ సెకండ్ కార్ మాట మనమైతే దీన్ని అమ్మబోతున్నాం. మీకు ఇంట్రో కూడా చెప్పలేదు అనుకోండి. ఓకే, ఇప్పుడు సోదంతా వదిలి వీడియో అయితే డిలీట్ అయిపోయిన వల్ల మళ్ళీ మధ్యలో నుంచి రికార్డ్ చేయాలి. సరే నేను అమ్మను బ్రో, నచ్చితే తీసుకోలేదంటే లేదు, నేను తగ్గించను. నాకు లాస్ $8,000 కొనుక్కోలేనప్పుడు ఎందుకు బ్రో. ఇప్పుడు ఓకే వీడియో ఇప్పుడు ఏంటంటే గాయస్, ఈ కార్ అమ్మేసి మనం కొత్త కార్ కొనుక్కోబోతున్నాం. అంటే ఏంటంటే అక్కడ ఇది ఆప్షన్ ఏదో ఉంటుంది కదా, లాస్ట్ ఎపిసోడ్లో వెళ్ళినట్టున్నాం. మీకు లాస్ట్ ఎపిసోడ్లో చూసారో లేదో తెలియదు. ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్లో ఒకవేళ రికార్డ్ అయ్యిందో కూడా లేదో గుర్తులేదు. సర్లేండి. అండ్ ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి మళ్ళీ సారీ చెప్తున్నాను గైస్. యాక్చువల్లీ చాలా లేట్ అయింది గైస్, సారీ గైస్. ఇంకా నేను వీడియో అయితే లేట్ అవ్వదు. అండ్ గైస్ ఇంకా అలాగే ఇంట్రో కొంచెం వేడిగా ఎందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ రికార్డ్ అయింది. కాకపోతే ఏం జరిగిందంటే స్టోరేజ్ ఇష్యూ వాళ్ళు మళ్ళీ డిలీట్ అయిపోయింది గైస్. అంటే మనకి స్టోరేజ్ ఇష్యూ వాళ్ళు చాలాసార్లు వీడియోస్ డిలీట్ అయిపోయాయి అన్నమాట. అది వదిలేండి. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గేమ్స్ చూసుకోండి, అందులో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా గైస్. దీని ప్రైస్ అయితే ఇప్పుడు చేంజ్ చేద్దాం గైస్. ఒకడేమో 4,000 అంటున్నాడు, 6,000కి అమ్ముదాం. చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. నేను ఎంత ప్రైస్ పెట్టినా తగ్గించమని చెప్తున్నారు తప్ప ఎవడు. చూద్దాం. షాప్ ప్రైస్ అయితే మళ్ళీ చేంజ్ చేశాను. అంతలోగా మన దగ్గర ఉన్న ఎంత 19,000 అంటే $20,000. ఇప్పుడైతే మనం కార్ అయితే కొనడానికి వెళ్దాం గైస్. ఒక కారు ఇప్పుడైతే మనం సెకండ్ కార్. ఇంకోండి మీకు థర్డ్ ఆప్షన్ కనబడుతున్నట్టుంది. అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఒక టెంపరీ ఈ ఎపిసోడ్కి మాత్రం ఒక 2-3 ఎపిసోడ్స్ వరకు వచ్చేంత వరకు కార్ కొనాలనుకుంటున్నాను. అంటే ఆ కార్ని 2-3 ఎపిసోడ్స్ అంటే మాడిఫై చేసి మొత్తం మాడిఫై చేసి దానికైనా మంచి కార్ వచ్చేంత వరకు వాడుకుని దాన్ని అమ్మేస్తాను గైస్. అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ కార్స్ ఎందుకో లేవు, ఎందుకు లేవో అర్థం కావట్లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేవు, అసలు కార్స్ ఏం లేమేరా, అమ్మేసారు ఏంట్రా. అలాగే కస్టమర్స్ ఎందుకు రావట్లేదు చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. ఒక కార్ కొన్నాక ఇంకో కార్ కస్టమర్ రావట్లేదు. ఏమైనా మిస్టేకా ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరు లేకపోవడం ఏంటి, రే లాస్ అవ్వకూడదు. అక్కడ కార్ ఉంది. అలాగే ఏ కారు కొనాలో నాకు అర్థం కావట్లేదు. రావట్లేదు అనగా ఏదో వచ్చినట్టుంది, మెసేజ్ ఏదో వచ్చింది సేవ్ అని. కార్ అయితే బాగుంది కదా, మన ప్రాఫిట్ ఎక్కువ వచ్చేలా ఉంది. ఎంత ప్రైస్ ఇది? $8,000 కొనే ఏదో వచ్చింది మనకేదో స్కిల్ పాయింట్. మన స్కిల్ పాయింట్స్ ఇక్కడ ఉంది. బార్గెన్ ఎక్స్పీ. ఓహో, మరి లేనప్పుడు అది ఎందుకు వచ్చింది 1 అని? సర్లేండి, 1 అని ఏదో ఎందుకు వచ్చింది. సరే ఓకే, కార్ బార్గెన్ చేయలేమా? లుక్ మాత్రమే చేయగలమంట. 8,000. సరే గైస్, కనీసం కార్ ఏం చేస్తాం. ఈ కార్ ఇక్కడ ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి కార్స్. ఇక్కడ ఒక కార్ ఉంది. ఆ కార్ కొన్న రాంగ్ రేట్ ఒకటి చెప్పండి. భలే ఉంది ఇది, ఏదో 90s మోడల్ కార్లో ఉంది. మనకి కంపెనీలు లేవు. ఈ కార్ ఉంటుందో పోద్దో. మన దగ్గర అయితే 10,000 ఉంది, అంటే 11,400 ఉంది. నేను 20,000 అడుగుతున్నావు. నెక్స్ట్ టైం కొంటాలే. కానీ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకో దీన్ని గ్యారేజ్లో పడేసి వద్దాం. వెళ్ళమ్మా గ్యారేజ్కి వెళ్ళి రిపేర్ అవ్వు. నేను దాదు ఎందుకో గైస్ కస్టమర్స్ ఎందుకు రావట్లేదు నాకు చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. ఒక కార్ అమ్మే కస్టమర్ ఒక్కోసారి రావట్లేదు. 2 కార్లు కస్టమర్ కొనరా ఏంటి, ఏమైనా అప్డేట్ ఏమైనా చెయ్యాలో నాకు చెప్పండి. ఎందుకు నాకు అర్థం కావట్లేదు, కస్టమర్ ఎందుకు రావట్లేదు. ఓకే, ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాం. ఈ కార్ కూడా అమ్మేద్దాం. అది ఒక కస్టమర్ వచ్చినట్టు. దీని ప్రైస్ అయితే తగ్గించాల్సి వచ్చింది, వేరే దారి లేక ప్రైస్ అయితే తగ్గించాను. వీడి బార్గెన్ చేస్తే ఏం చేయలేం, బార్గెన్ అయితే చేయకూడదు వీడు. మన ప్రైస్ వచ్చేసి $6,200. ఓ లేట్ అయిందని వెళ్ళిపోయినట్టున్నాడు. ఓకే ఓకే బ్రో, ఇంకొంచెం పెంచచ్చు కదా బ్రో. ఇప్పుడు డొనాట్ సేల్ చేద్దామా, సేల్ చేద్దామా. ఎంత $5,1900. మనకి ఎంత అమ్ముతున్నాం, లాస్ $1. సరే బ్రో తీసుకో. ఇప్పుడు ఇంకో కార్ ఎలాగో రిపేర్ చేయాలి. సాయస్ ఏ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రైస్ ఎలా పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఎలా పెట్టినా కార్ లాస్ వస్తుంది మనకి. ఈ కార్ అయితే రిపేర్ చేద్దాం. డైరెక్ట్ వీడికి వేస్తే ఈడే చెప్తాడు. ఓడికి $600 అనుకున్నాను. ఈ అమెజాన్ ఏం చేయొచ్చో చెప్పండి, నాకైతే ఏం తెలీదు.
అర్థం కావట్లేదు ఈ హ్యామర్తో ఏం చేయొచ్చు. ఇంకొన్ని ఇదైతే 24 hours తీసే ఉంటుంది అనుకుంటా మొబైల్ నడిచిన వాళ్ళకి అనుకుంటా. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ ఎపిసోడ్లో కార్ ఎలాగైనా కొనాలి. ఏ కారు అని లేదు, ఈ కార్ బాగుంది. ఇది దానికి లాగా ఉంది కానీ కొంచెం లుక్ మారింది, ఫ్రంట్ ఫ్రేమ్ మారింది. ఓకే, ఫ్రేమ్ మారింది, ఇది కొంచెం బాగుంది. నాకైతే ఈ కార్ కొందాం అనుకున్నాను. ప్రైస్ ఎంత ఉంది బాబు? ప్రైస్ ఎంత? 21 23? ఓ కార్ ఇస్ రెడీ అనుకుంటా. $20,000 ఈ కార్. ఓకే, బాగానే ఉంది. దీన్ని మన పర్సనల్ కార్గా చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, ఒకవేళ ఈ కార్ కొన్నాక బ్రో ఎందుకు బ్రో వేస్ట్, దాని పక్క కారు అని ఏమని చెప్పాలి కూడా చెప్పండి. ఇంకోండి, నేను $1 కొనుక్కున్నాడంటే మనం $6,000 కట్టాలనుకుంటా. ఓకే, దీనికి సరే. కస్టమర్ ఎందుకో రావట్లేదు. అక్కడ ఏదో ఉంది గైస్, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆ బోర్డు పక్కన ఎవరు కార్ వేసుకుని ఉంచున్నాడు. కార్ రెడీ చేసావా బాబు? బాగా చేసావా? గాలి కొట్టావా? గాలి కొట్టావు కదా, వెనక్కి రారా. ఓకే, డైరెక్ట్ గోడ దగ్గరికి వచ్చి కార్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇది నొక్కుదేమవుద్ది, సర్లేండి ఇప్పుడు దిగుదాం. దిగి కార్ అయితే ముందు శుభ్రం చేద్దాం. శుభ్రం చేసాక వెళ్దాం. ఓకే, కార్ అయితే క్లీన్ అయిపోయింది గైస్. ఇప్పుడు దీన్ని అయితే మనం సేల్కి పెట్టేద్దాం. డైరెక్ట్ ఫోటో ఏమొద్దు, రెడ్ కార్ అండ్ న్యూ అని పెట్టేద్దాం. ముందు ప్రైస్ ఎంతకు పెట్టినా, దీని ప్రైస్ $8,243. అయితే మనం దీన్ని కొనదానికైనా తక్కువ పెట్టాలి గైస్. ఎక్కువ పెడుతుంటే ఎవడు రావట్లేదు. సరే, $6,000 పెడదాం. $6,000 గైస్. నేనైతే మిస్టేక్లో పెట్టాను, నాకు తెలిసి లాస్ అనుకుంటున్నాను. $6,000 అనేది 8,000 కార్ని. సర్లే అండి, వదిలేండి. నేను ఇప్పుడు ఎలా అర్థం కాదు. $9,000 పెట్టినా వీళ్ళు కొనట్లేదు. ఎక్కువ బార్గెన్ చేసి నాకు 5,000 8,000కే కొంటున్నారు. నాకు లాస్ వస్తుంది. నేను ఎలాంటి కార్ కొని అమ్మాలో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈ కేర్కే నాకు $600 అవుతుంది. ప్లీజ్ చెప్పండి, ఎందుకు చెప్పండి. కార్ అమ్మగానే ఒక్కొక్కసారి కస్టమర్ వెంటనే రావట్లేదు, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఒరే, నీకేమైనా తెలిస్తే నువ్వు కూడా చెప్పరా. ఒరే బాడీ గార్డ్, ఎందుకున్నావు అసలు? నాకు అర్థం కాక అడుగుతాను. అసలు నువ్వు ఏ పని అని చేస్తున్నావు? కార్ రిపేర్ చేయొచ్చు కదరా. నేను వెళ్ళి రిపేర్ చేసుకునే గ్యాప్లో ఒక కార్ కొనుక్కోవచ్చు తెలుసా? కారు కొనుక్కొని అమ్ముకోవచ్చు తెలుసావరే? అసలు నువ్వు ఏంట్రా నేను కుట్టే ఆప్షన్ ఉంటే బాగుండ్రా. ఏంట్రా నువ్వు ఏస్ట్ గడివి. సర్లే, ఇప్పుడైతే ఈ కార్ని మొత్తం చెక్ అమ్మేద్దాం. ఎలాగైనా నేను అక్కడ అనుకున్న 20,000 కార్ని కొనేసి మనం ఒక $2,000 ఎలాగైనా సేవ్ చేసుకొని, ఎక్కువ రెడ్ కార్ ఉంది. మన కలర్ అయితే ఏ కలర్ వేద్దాం? ప్రస్తుతానికి ఎల్లో ఉంచుదాం అనుకున్నాను. లేదు చెప్పండి, కొత్త కార్ కొన్నాక రెడ్ మాద్దాం. ఓ, అంతలోకి ఇది ఏదో ఉంది కదా, ఈ పింక్ కార్ ఏంటి? రేస్ అయితే నా దగ్గర కారు లేదురా. చూద్దాం. రేస్ స్క్రాప్ ఏదో ఉందట. జంక్ యార్డ్ వద్దాం. జంక్ యార్డ్కి ఇప్పుడు నీ దగ్గర వచ్చి రేస్కి వెళ్ళాలా? వస్తున్నా నాగరా. మా ఊడికి మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి. టాక్ ఏంటి? నేను మాట్లాడలేను. ఎందుకు మాట్లాడలేను? అసలు ఏంటి కేసు ఇది? నేనేదో ఐ క్యాన్ మాట్లాడలేను, తొక్క తోట కూడా అంటున్నాడు. ఈ జంక్ యార్డ్కి తర్వాత వస్తాను. ఇక్కడ ఏదో దొరుకుద్దని విన్నాను, రూమరు ఏమో అని. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చి షాప్ ఇస్ క్లోజ్ చేయను. ఇలా ఇక్కడ నొక్కుతా వద్దా? ఓకే, నోట్ అండ్ ఎక్స్పీ వచ్చిందంటే అది క్లీన్ చేసాడని అర్థం. అలాగే మనకి ఇప్పుడు కార్ అలాగనే అమ్మేసి 25,000 అరేంజ్ చేసి అక్కడ ఒక 20,000తో ఆ కార్ కొనాలి. ఇది బాగానే పనిచేస్తున్నాడు. ఇదేదో మనకు వచ్చింది కానీ అది ఏదో అలా కాదు అంటుంది. టుడే ఇస్ ఓపెనా? అదేదో ఓపెన్ ఉందంట గైస్. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం, ఆగండి. ఆప్షన్ కూడా ఓపెన్ అయిందట. ఆప్షన్కి వెళ్ళొద్దాం, ఆగండి గైస్. మన దగ్గర ఉన్న 50,000కి ఏమేమి వస్తాయో కూడా చూద్దాం. ఆప్షన్ ఏదో ఓపెన్ అయినట్టు త్వరగా వెళ్ళాలి. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఇక్కడ ఇదే, ఇక్కడ అనుకుంటా. అది ఓపెన్ అయిందంట. మనమైతే అక్కడికి వెళ్దాం ఫాస్ట్గా. ఇదేనా? ఇట్రా, ఇదేనా? ఓకే, ఇది ఓపెన్ అయితే అయిందంట. ఎవరిని అడగాలి? వీడి దగ్గర $3,000 కొనాలంట. ఎస్, ఏం నొక్కలేకపోయినా. ఓకే, ఎక్కడి నుంచా? ఎన్నింటి స్టార్ట్ అవుద్దంట? 3 PM. అంటే ఇప్పుడు మనం 8 AM అయింది. మన కార్ షోరూమ్కి వెళ్ళి ఆడ షాప్ ఓపెన్ చేసుకుని ఆ కార్ అమ్మేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేద్దాం గైస్. కరెక్ట్గా 3 PM కంట. అలాగే అదేదో ఓపెన్ అయిందంట. త్వరగా వెళ్ళాలి. షాప్ అయితే త్వరగా ఓపెన్ చేయాలి. మనకైతే ఇంకా చాలా టైం ఉంది. ఈ ఒక్క కార్ అమ్మేంత టైం ఉంది. లక్ బాగుంటే ఎవడెవడు కొంటాడు, తలకు మాసినోడు. ఇక్కడ టైం ఎంత ఉంది? మనకి ఇంకా చాలా టైం ఉంది. అంతలోగా దీన్ని అయితే క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసి కస్టమర్ కూడా వచ్చాడు. తొన్న అయిపోయింది. ఒక్క నిమిషం బాబు, చేతి
బాబు చేతిలోకి రా. ఓకే, స్ట్రక్ అవుతుంది గైస్ ఎందుకు. మనం $6,000 పెట్టాం, దీనికి కొన్నది అయితే మనం $8,030. వీడైతే కొంటానంటున్నాడు. సరే తీసుకొని అయినా నాకు ఎలా $21 వస్తుంది, ఇంకొక 2,000 కావాలి. ఇప్పుడు కార్ కొనడం కరెక్ట్ అంటారా లేదా ఆప్షన్ కలమంటారు? ఇదేదో ఓపెన్ అయిందంట కదా, టుడే ఓపెన్ అని ఆడికి వెళ్దాం. ఇదిగోండి ఇదైతే ఓపెన్ అయిందంటే ఇదేంటో నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఓపెన్లో ఉందంటే ఇది. ఓకే ఇక్కడికి వెళ్ళి ఏం చేయొచ్చు? ఓహో ఈ కార్స్ కొనుక్కోవచ్చా సార్? ఇంత మాట్లాడచ్చా సార్? సార్ ఏంటి సార్ ఇది? ఓ మై గాడ్స్, వావ్ తురులో దీన్ని కొనడానికి అవుద్దా? ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ అవుద్ది. మొత్తం టోటల్ 9 గైస్. ఇది మన డ్రీమ్ కార్ కన్నా దారుణంగా ఉంది. ఇందులో ఏ కార్ బాగుంది చెప్పండి, నేను కామెంట్ చేయండి. నేను ఏ కార్ కొనగలను లేదో నేను చూసుకుంటానులే కానీ అండి. ఇందులో నాకైతే ఈ కార్ నచ్చింది. ఈ కార్ ప్రైస్ అంతా బ్రో నా దగ్గర అంత లేదు, బిగినర్ బ్రో. గైస్ చెప్పండి ఇందులో మీకు ఏ కార్ నచ్చిందో. నాకైతే ఆ కార్ అయితే బాగా నచ్చింది. ఈ మిడిల్లో ఆరెంజ్ కార్ బాగానే ఉంది, కానీ ఈ డిజైన్ ఎందుకో నాకు నచ్చలేదు గైస్. ఈ డిజైన్ నాకు నచ్చలేదు. సారీ సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్. బై బై సార్, బై. నాకైతే సైడ్ కార్ అయితే నచ్చింది, ఆ ఎల్లో కలర్ కార్. మీకు ఏ కార్ నచ్చిందో చెప్పండి, ఈ 2 ఆరెంజ్ కార్లా లేదా ఆ కారా? అండ్ నాకైతే అండ్ బ్లాక్ కార్, ఈ కార్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నాకైతే దీన్ని చూస్తుంటే అది BMW రోడ్ అంటారు కదా, BMW రోల్స్ రాయ్స్. అదే బ్రో జాగ్రత్త, ఇంట్లో వాళ్ళని అడిగేవా చెప్పు. సరే మనమైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి కస్టమర్ వచ్చేలేదో చూద్దాం. అదే కస్టమర్ వచ్చేయడానికి ఇప్పుడు మనం కార్ కొనుక్కోడానికి వెళ్దాం. కార్ కొనుక్కోడానికి ఇక్కడికి వెళ్ళి ఒక కార్ కొందాం, తక్కువలో తక్కువ $3,000 కానీ అంతలాగా. ఎదురుగానే ఉంది కారు, కండిషన్ బాగోలేదు. ఫస్ట్ ప్రైస్ చూద్దాం. బ్రో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు అంకుల్? తాత బాగున్నావా తాత? రెస్ట్ ఇన్ పీస్ అవుతావు. నా దగ్గర ఉన్న మనీ అంతా తీసుకోవాలని చూస్తే 20,000 అంట. ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు నేను దాన్ని 40,000 వేసుకుని అమ్మాలి. ఏ సార్ బాగున్నారా? ఐఎమ్ సారీ సార్. సార్ ఏంటి సార్ అంత బాధగా ఉన్నారు? కార్ అమ్మ ఇష్టం లేదా సార్? సార్ నేను అడిగింది కాదు సార్, మీరు బాధపడుతున్నారని అడిగితే ఆస్తిని అడుగుతావరా దొంగ నా కొడుక? 42,000 ఎవడిస్తాడరా? నేను దగ్గర ఏదో 42,000 అంటే నువ్వు నిజంగా 40,000 అన్నావు కదా. అదే 42,000 అన్నాడు కేసు, నేను 40,000 అన్నాను. ఓకే 40,50 అంతే ఏంటి మనకి. ఈ చిన్న కారు ఎంత ఉంటుందో బ్రో? 3,000కి బ్రో. నేను ఒక 5,000 లాగాలనుకుంటున్నాను ఈ కార్ నమ్మి. బ్రో నేను మిడిల్ క్లాస్ వాడిని బ్రో, మీలా కోటేశ్వరిని కాదు బ్రో. ప్లీజ్ భయ్యా నువ్వేనా డొకోమో కార్ 90s మోడల్ కార్ కదా, ప్లీజ్ ప్రైస్ చెప్పా బ్రో. కొంచెం తక్కువ, నేను 50,000 పెట్టలేనని కాదు, ఇప్పుడు పెట్టండి లాస్ అవుతాను. ఆల్రెడీ ఈ కార్ నేను 1000 టైమ్స్ సేల్ చేయడం అనుకుంటా. చూడడానికి ఇది అమెరికన్ కారు, రష్యన్ ఫీల్ కార్గా వస్తుంది నాకు అనుకో. సర్లే అండి బ్రో, ఇంకొంచెం తగ్గించచ్చు కదా కదా. అలా చేయడానికి మన దగ్గర స్కిల్ పాయింట్ అయితే లేదు. ఓకే స్కిల్ పాయింట్ అయితే లేదు. వాట్? అరే రే ఇది నొక్కేసాను, అరే రే ఇది నొక్కపోయి అరే సరిపోయిందిరా. సర్లేండి నెక్స్ట్. మన దగ్గర లాస్ గేస్ ఒక స్కిల్ పాయింట్ దీనికి వాడేసాను, నేను ఏదో అవట్లేదని. ఓకే ఇక్కడ అయితే మన బడ్జెట్లో ఇది ఒక్కరు ఉంది, కానీ 50,000 పెట్టి ఇప్పుడు దీనికి కొన్నాను అనుకో, దాన్ని 60,000కి అబ్బాల్సి వస్తుంది. 1,000 లాభం వస్తుంది అంతే. అంటే దానికి రిపేర్ కాస్ట్ ఒక 600 వచ్చినా మనకి 400 లాభం వస్తుంది అంతే. $400 వస్తాయి అంతే, అంతకు మించి లాభం ఏం లేదు గేస్. $400 కోసం రిస్క్ చేసి కొన్నామా? ఇటు సైడ్ మన కార్లు ఉన్నాయా యార్? ఇక్కడ ఈ కార్ లేవు. వీడిదేమో 22,000 అన్నాడు, ఈ అంకులేమో 50,000 ఈడే అన్నాడు కొన్నాడా? ఆడన్నాడా? ఈడెంత అన్నాడు సార్? మీరే కదా అన్నది. ఓకే మీరే 23,000 అన్నారా? ఓకే గైస్ ఇప్పుడైతే మనకు ఒక $400 కోసం ఆలోచించాలా అని నా అనిపిస్తుంది. ఇది కాదు ఇదే అనుకుంటున్నా, ఇచ్చేపడుతుంది ఇదే కదా గైస్. ఇప్పుడు కారు కొనాలి, ఎందుకంటే నాకు అమౌంట్ కావాలి. అక్కడ కారు కొనాలి అనుకుంటున్నాను. ఈడు కాదు మధ్యలో నేను వదిలేసిన. కానీ ఇప్పుడు మనీ ఎందులో పెట్టాలి అర్థం కావట్లేదు గైస్ ఏంటో. కానీ నాకు గేమ్ గురించి పెద్దగా ఏం తెలియదు, కానీ నేను అక్కడికి వెళ్ళి ఎలాగైనా కార్ కొనాలి. 50,000 బార్గెన్ కూడా చేయలేము. ఎక్కడ ఉంది? అరే స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తారు గైస్. ఫస్ట్ కార్ కూడా సేల్ అయిపోయింది. అరే మనం బార్గెన్ చేసి సెకండ్ కార్ అయినా సంపాదించాలి. త్వరగా ఎక్కడెక్కడైనా కూర్చోవాలి.
కూర్చోండి. మనమైతే మనకు వచ్చేసినట్టుందా? మనకు వచ్చిందా? సరే ఇప్పుడు నెక్స్ట్ కారు మన దగ్గర ఉన్న డబ్బుల్లో. ఓకే మనం అయితే పెడుతున్నాం. ఒక నిమిషం ఆగండి. మనకైతే మోసపోయింది గ్యాస్. సెకండ్ కార్ పోయింది గ్యాస్. నా నిర్లక్ష్యం వల్ల టైం చూసుకోలేదు, నేను తాగుపోతాను గ్యాస్. సర్లే అండి, ఇప్పుడు ఈ కార్ని మనం పట్టుకెళ్దాం. ఆగండి, దీన్ని ఫస్ట్ డ్రైవ్ డైరెక్ట్గా. ఓకే సార్ ఆగండి, దీన్ని అయితే రిపేర్కి ఇచ్చేద్దాం. అరే దిగరారని తప్ప మనకి ఇంకేం మంచి జరగలేదు గ్యాస్. సార్ సెకండ్ కార్ రాలేదు, నా టైం తప్పు గ్యాస్. సెకండ్ కార్ అది బాగుంది గ్యాస్. ఆ సెకండ్ కార్ నాకు బాగా నచ్చింది. ఈ కార్ రానమేంట్రా? ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ కార్ అమ్మాలా ఏంటో నాకేమంతగా. మన దగ్గర డబ్బులు కూడా లేవు సెకండ్ కార్ కొందాం అన్నా. ఇప్పుడు ఆ కార్ ఎంత సర్లే అండి, ఇంకా అమ్మడానికి తప్ప మనం వేరే చాయిస్ లేదు గైస్, వేరే దారి లేదు. ఏం చేస్తాం ఈ ఎపిసోడ్కి? సారీ గైస్, ఈ కార్ అమ్మేయాల్సి వస్తుంది. ఇక నో రిపేర్ అంట గైస్. దీన్ని మోడిఫికేషన్ చేసి అమ్మేద్దామా? అంత డబ్బు కూడా లేదు గైస్. కలర్ మార్చుదాం. ఏముంది, కలర్ మార్చేస్తే అదే అయిపోద్ది. అరే అచ్చా, మనకి ఈ కార్ వచ్చింది కానీ ఏం కర్మ. ఓ మై గాడ్, లైట్ భలే వస్తుంది బ్రో. బాగా నైట్ అయిపోయింది. వెళ్ళిపోయారు. నేను కలర్ ఇక్కడ వదిలేద్దాం, దీన్ని ఇక్కడే ఉంటుంది కదా, ఇలా లైట్ వేసి వదిలేద్దాం సరదాగా. ఎలా దిగ సరే దాన్ని అమ్మేద్దామే, ఇంకేం చేయడం చేసి దాన్ని అమ్మేయాలి. అమ్మేద్దాం, దాన్ని అయితే అమ్మేద్దాం గేసి. వేరే దారి లేదు. ఇప్పుడు మన దగ్గర ఏ కారు లేదు, అది ఒక్కటే ఉంది. కలర్ అయితే మార్చి అమ్మేద్దాం. స్కిల్ పాయింట్స్ ఏమైనా వచ్చాయా? ఓకే, మనకైతే ఇంకా 90 స్కిల్ పాయింట్స్ అయితే లేవు అంతగా. కార్ అయితే అమ్మేద్దాం గేసి. అరే చాలా నీట్గా ఉందిరండి. నైట్ ఇక్కడ పెట్టగానే డట్టి అయిపోయింది గేసి. కలర్ మార్చేద్దా అయితే అయిపోద్ది. వాడు బాగానే పనిచేస్తున్నాడులే. ఈ కారు అమ్మాలంటే మనసు అప్పట్లో గేసి, ఎందుకంటే అందులో గెలుచుకున్న కారు కదా, వేరే దారి లేదు గేసి. మన దగ్గర వేరే కారు కూడా లేదు. నేను చేసింది మిస్టేక్ అని అర్థమవుతుంది. బ్రో దీనికి ఏం చేస్తావు నువ్వు? బ్రో ఏం చేస్తావు అసలు? మా దగ్గర ఉన్న మొత్తం మనీ అయిపోద్దంట. దీనికి ఏం చేయలేమా? ఓకే, కలర్ మార్చగలం అంతే. బాగుందా? ఏది క్లీన్ చేస్తే కానీ తెలియదు గైస్. వద్దులే, కలర్ ఏమొద్దు, ఒరిజినల్గానే అమ్మేద్దాం. సార్ మీ మొహానికి ఏదో అనుకుంది సార్, వెళ్ళి స్నానం చేయండి సార్, ఏదో పెంట అంటుకుంది. ఓకే, ఈ కార్ అయితే అమ్మేద్దాం గైస్. ఏం చేయలేము, ఇలాగే అమ్మేద్దాం. సరే అండి. ఆగరా ఎప్పటికే రిపేర్ లేవు, డబ్బులు కూడా లేవు, ఏదే దారి లేదురా. నేను నమ్మడం తప్ప నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓరే ఆగరా ఆగరా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా. ఓకే అది దిగు ముందు దిగు. ఇప్పుడు క్లీనింగ్ చూద్దాం గైస్, ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు మనోడు చూద్దాం. పెద్ద ఏం లేదు గైస్, వేస్ట్ స్కిల్ పాయింట్ వేస్ట్. దీనికి అనవసరంగా స్కిల్ పాయింట్ వేస్ట్ చేశాను. కార్ అయితే క్లీన్ అయిపోయింది, అలాగే స్కిల్ పాయింట్ వేస్ట్ అనిపించింది. ఎక్స్పీ దీన్ని వాడేసాను. సర్లేండి, ఫోటో తీసి అమ్ముతాం గైస్. ఆప్షన్ కార్ అని. అరే ఫోటో తీయరా ఎలా బ్యాక్ ఎలా రావాలి? బిల్స్ ఏమైనా వచ్చాయా? మనకి ఎందుకు వస్తాయి గైస్ మన మొహానికి? కాల్ ఇది సేవ్, ఇంకాస్త తీరా ఫోటో. ఒక కార్ సైడ్కి ఎంట్రా, సైడ్ మిడిల్కి రా. ఓకే నైస్, సేవ్. ఇప్పుడు దీన్ని అయితే సేల్ చేద్దాం కాబట్టి దీన్ని సేల్ చేయాలి. సో గైస్, కస్టమర్ వచ్చాక మళ్ళీ కలుద్దాం. వచ్చేసాడు కస్టమర్ కూడా, చిటికలో వచ్చాడు. ఓకే గైస్, కస్టమర్ అయితే వచ్చేసాడు. నేను వేరే దారిలోకి కార్ అమ్ముతున్నాను, ఎందుకంటే మన దగ్గర మనీ కూడా లేదు. వేరే కార్ కొనడానికి కూడా వేరే. ఓకే బ్రో ప్లీజ్, బార్గెన్ లేదు, గీర్గెన్ లేదు. నచ్చితే 21,000 కొంటే కొను, లేదంటే లేదు.
కొంటావా? థ్యాంక్ యూ బ్రో. గ్యాస్ మనకైతే మనీ వచ్చేసింది. ఇంకొక ఇప్పుడు అక్కడికి వెళ్ళి కార్ కొనిపోతున్నాం. మనం ఏం చేయలేము గ్యాస్, వేరే దారిలోకి దాన్ని అమ్మాల్సి వచ్చింది. 0 రిపేర్, గట్టినెస్ 0. ఇంక దానికైతే మోడిఫికేషన్ చేయలేదు. మోడిఫికేషన్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా చేసుకున్నాను. వేరే దారిలో వచ్చి ఆప్షన్లో వచ్చిన కార్ పోయింది గ్యాస్, ఏం చేయలేము. సరే ఇప్పుడు అంతే, మనం అనుకున్న డ్రీమ్ కార్ కాదు, కోహ్లీ. ఇది ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటుంది, తర్వాత స్వాహ. భలే ఉంది బ్రో. అడ్డ బయట ఏదో కారు లేదండి. ఆ కార్ కస్టమర్ ఉన్నాడా? ఒరే వెళ్ళిపోయినట్టుంది గ్యాస్ ఆ కారు. అరే కార్లు మారిపోతాయి కదా, మర్చిపోయాను. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీతో మాట్లాడచ్చా అండి? మీ పెద్దోళ్ళందరూ ముచ్చటెట్టారా? పోలీస్తో కూడా పెట్టారా? ఏ కార్? ఇవన్నీ బ్లాక్ మార్కెట్లో వచ్చాయా సార్? కొన్న కార్ రాంగో రేటో కూడా చెప్పండి. ఒకవేళ నేను కొన్న కార్ వేస్ట్ అయితే నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రైస్ చూద్దాం. మన దగ్గర $22 ఉన్నాయి. 60,000 అంత చవకగా వస్తుందంటే ఏదో తేడాగా ఉంది. అన్ని కార్ ప్రైస్ చూద్దాం అప్పుడు తెలుసుకోవాలి. లేదంటే కార్ కొని బ్రో 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 ₹1,00,000 అంత రేట్ ఉంది ఏంటి? ఉన్నదే అగ్గిపెట్టి కారు, దాని ₹1,00,000 చెప్పండి. నేను వేస్ట్ చేస్తాను అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ కొన్న కారు కూడా నేను అమ్మక తప్పదు. ఎందుకంటే మన దగ్గర మనీ బ్రో 40,000 చాలా తక్కువగా అమ్ముతున్నాడు ఏంటి? దీన్ని అమ్మడానికి కూడా కుదురుతుంది మనకి. దుఃఖమో కారులో ఉంది. పోనీ దీన్ని కొందామంటే ఏమో మళ్ళీ దీన్ని అమ్మాలి, వేరే దారి లేదా? సరే ఈ కార్ ఎంత వస్తుంది? చేసుకున్నాడు కదా. ఒరే కుర్చీలో కూర్చుంటే కోటేశ్వరరా, నువ్వు కార్ చూడరా ఎంత డ్యామేజ్, ఎంత చిన్నగా ఉందా. ఒరే బొమ్మ పిల్లల కారు తెచ్చావు రే. పిల్లల కారు 43,000 రా. చిన్న పిల్లల కారు తెచ్చి చేద్దావా? నిన్ను ఎగురుతున్నారా? ఎగురుతున్నా చేద్దాం. సరే ఏం చేద్దాం? ఇంకి ఫాదర్ కార్ అయితే కొనేసాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాను. రిపేర్ ఎంత వద్దో చూద్దాం. అలాగే దారిలో ఒక కార్ గుద్దేసింది, దొంగ కార్ వేసుకోవాలి గ్యాస్ ఏదో. సర్లేండి, ఓకే అండి. ఇప్పుడు మనం అయితే దీన్ని ఎంత వద్దో రిపేరు. సార్ బాగా కుట్టాను సార్, రిపేర్ చేయండి సార్. ఇప్పటికి తాగుబోతు చచ్చిన వాళ్ళు కుద్దేశారు సార్. 1000 అయిద్దా సార్? సార్ కొంచెం తగ్గించండి సార్. సార్ రూపాయి తగ్గించండి. రూపాయి అంతేలేండి సార్. పోనీ అంత తీసుకున్నారు కదా, దీనికి కొత్త పాటలు వేయండి సార్. కొత్త పాటలు పెయింట్ కూడా వేయండి, శుభ్రం కూడా చేయండి. 1,000 అయిపోయింది గ్యాస్. ఇప్పుడు ఎట్టుకెళ్ళి దీన్ని సేల్ చేసేద్దాం అన్నమాట. కార్ అయితే బాగానే ఉంది, దీన్నైతే అమ్మేద్దాం. ఏం చేయలేం గ్యాస్, ఎందుకంటే మనం అనుకున్న కార్ రాలేదు. బేకరా ఆహా గుద్దేశాను, మళ్ళీ గుద్దేశాను. ఓకే ఆగరా. ఇలా అయితే కష్టం చేసి, ఇలా అయితే మనం నడపలేం. మనకి కెమెరాలతో స్టంట్ వద్దు. ఓకే ఇంకా వెనకరా. ఆ లంబోర్గిని ఎలాగైనా కొనేయాలి గ్యాస్. ఓకే వస్తాం. అబ్బా బ్రేక్ పడలేదు గ్యాస్, బ్రేక్ లూజ్గా ఉన్నాయి. రిపేర్ బాగా చేయలేనట్టు దొంగ నా కొడుకు. డోరే నీకు రిపేర్ చేయమని బాగా చెప్పాను కదా. ఆగరా బాబు ఆగరా. దిగు. కొన్నాను $60,000 ఎంత. ఓకే మనమైతే దీన్ని $70,000 కడదాం. $1,000 $1,000 అమ్ముకుంటే నేను ఆస్తిని అమ్ముకోవాలి, అడుపు తినాలి. 70 ఓకే. నేమ్ మార్చలేమంట. సర్లేండి, షాప్ అయితే క్లోజ్ చేసేసి మనమైతే స్లీప్ వేసి మార్నింగ్ వచ్చేసి మళ్ళీ వెళ్దాం. ఓకే షాప్ ఈస్ క్లోజ్. బాడీ గార్డ్ బాగా పనిచేయి. ఓకే గైస్, మనం అయితే మార్నింగ్ కస్టమర్ వచ్చాక కలుద్దాం చేసి, ఎందుకంటే వచ్చేలా లేరు. షాప్ అయితే ఓపెన్ చేస్తాం, ఇంకా నుంచి వస్తున్న ఒక్క కస్టమరు రావట్లేదు గైస్ చాలా సేపు నుంచి. సైజ్ మళ్ళీ కస్టమర్ వచ్చేయగలదా? అలాగే ఎవరైనా
అయిపోయాను. ప్లీజ్ లైక్ డైలాగ్ ప్లీజ్ లైక్ కూడా చేయండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎప్పుడు ఎపిసోడ్లో అయినా వస్తున్నాం, నేనేం చేయలేను. అండ్ ఎపిసోడ్ ఈసారి నుంచి రెగ్యులర్గా వస్తుంది. ఎవ్రీ ఫ్రైడే 9 టీవీ హార్డ్ కోడ్ బదులుగా ఇది వస్తుంది. హార్డ్ కోడ్ వస్తుంది. హార్డ్ కోడ్ నెక్స్ట్ మంత్ 2nd కల్లా వస్తుంది. అండ్ గైస్ మైండ్ క్రాఫ్ట్ నా సర్వైవల్ సిరీస్ అది పార్ట్ 1 గైస్. పార్ట్ 2 అయితే రాబోతుంది. అంటే ఇప్పుడు కొండను నేను సగం లేపను, అంటే మొత్తం లేపనండి. స్టేర్ కేస్ వచ్చి ఆ పైన లేపేస్తాను, అది లేపేసి చికెన్ని కవ్వుని సెట్ చేస్తాను. ఆఫ్లైన్లో వర్క్ చేయడానికి కుదరలేదు. అండ్ వీడియోస్ అయితే ఇంకా నేను బేగా వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మధ్యలో చెప్పాను అంటారు. ఓకే గైస్, ఇప్పుడు కస్టమర్ వచ్చే గలుద్దాం, ఎందుకంటే వచ్చేలా లేరు. ఓకే, ఒక కస్టమర్ వచ్చాడు. అయితే గైస్ ఇప్పుడైతే మనం ఈ కార్ని అమ్మేద్దాం. ఒరే ఈ కారులోకి వెళ్ళిపోయి వింటారు. రే గ్లిచ్ నా కూడా మళ్ళీ ఒరే ఆ కారు మూలకి వెళ్ళి చూడాలి. రే వెనక నుంచి కూడా కారు చూడొచ్చు కదా తాతగారు మీరు. ఓకే ఇదైతే కొంటాడంటాడు. ఓకే బ్రో కొని తీసేసుకో. అమ్మయ్యా గేస్ మళ్ళీ $21,000 వచ్చాం. ఈసారి అక్కడికి వెళ్ళి కొనద్దు గేస్, నా బుద్ధు లేదు. ఇది కూడా ఓపెన్లో ఉందంట. ఇంకో కార్ వెళ్ళి వెంటనే వెళ్ళి కొందిచ్చేసి అమ్మేద్దాం. ఎలాగైనా $30,000 చూడాలి. ఓకే ఇక్కడికి వెళ్దాం. అక్కడికి వద్దు గేస్, అక్కడ వేస్ట్ కార్ కేస్. అది ఒక 2-3 ఎపిసోడ్స్ ఆగెళ్దాం సరదాకి. ఇప్పుడు ఈ రోజు అయితే ఆప్షన్కి వెళ్ళాం, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి కొన్నాం. స్టోర్ రూమ్ ఓపెన్ అయితే వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు షోరూమ్ అయితే. పింక్ కలర్ కార్ మన దగ్గర ఉన్న బడ్జెట్లో 2 కార్స్ కొన్నాం. వేస్ట్ గైస్ అనిపిస్తుంది. చెప్పండి, నేనైతే 1 కార్ కొన్నాను అనుకుంటున్నాను ఈసారి గట్టి ప్రైస్తో. $12,000 వేస్ట్ పింక్ కలర్ కార్. ఒక కార్ కొని ఎక్కువ ప్రైస్ ఉన్న కార్ కొని దాన్ని $2,000 ఎక్స్ట్రా వేసి అమ్ముదాం. అంటే ఒక క్వాలిటీ ఇప్పుడు ఎంత చెప్తే దానికి $90,000 ఆల్మోస్ట్ మన ప్రాఫిటే. ఒక్క నిమిషం ఇలా ఉంటారా, మనకి ప్రాఫిటే. దీన్ని అమ్ముకుంటే యావరేజ్గా మనకి వస్తుందిలే అండి. ఈ కార్ ఎంత బాబు, మాస్టర్ ట్రక్లో ఉంది, ఆర్మీ ట్రక్ లాగా. 30,000 నా దగ్గర 20,000 మించి లేవరా, సారీ రా. ఓకే గేసి కార్ వైట్ కార్ అయితే బాగుంది. వంకి కలర్ కారా, సరే చూద్దాం దీన్ని ఎవరు కొంటారు. అరే 30,000 అంటే మనకి ప్రాఫిట్ యావరేజ్గా చూసుకున్నా 50,000 వస్తుంది. అంటే మనకు లాసే కదా గైస్. యావరేజ్గా 50,000 అంటే మనకి యావరేజ్గా 60,000 అయినా రావాలి లాస్. అంటే కార్ ప్రైస్ ఒక అమ్మితే ఒక సరిగా కస్టమర్ ఎందుకో కొనట్లేదు కూడా చెప్పండి కొన్ని ప్రజలకి. సరే అండి, ఇక్కడ ఒక కార్ ఉంది, కూర్చేసుకుని ఉన్నాడు మనవాడు. పెద్ద కారే, ఎక్కువ రేట్ వచ్చేలా ఉంది. 2 కార్లు కొన ఆలోచన వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రాఫిట్ కనపట్లేదు. త్వరగా టైం అయిపోతుంది. మధ్యాహ్నం 12 అయింది, లంచ్ టైం అయింది. ఇప్పుడు త్వరగా లంచ్ టైం కంప్లీట్ అయ్యేటప్పటికి ఫ్రీ అగ్గిపెట్టి కారు ఎవరు నడుపుతారా, చిన్నపిల్లల కారు. $90,000 కొంచెం ప్రాఫిట్ లేదు బ్రో. $90,000 అగ్గిపెట్టి కారు, చిన్నపిల్లల కోసం తీసుకొచ్చిన కారు వేసుకుని వస్తాం. రే అది చిన్నపిల్లల కారు రా, గుడ్ నా కొడుక. బాగుంది పెద్ద కారే, చూద్దాం. సరే గైస్ ఇది చూద్దాం. దానికన్నా 1,000 2,000 తక్కువ లేండి. కార్ అయితే తెచ్చేసావు, ఏదో ఒకలాగా రిపేర్ చేయించి అన్నీ అయిపోయింది. ఇప్పుడు రేట్ పెట్టేస్తే అయిపోతుంది. కార్ ఇన్ఫో చూద్దాం. డ్యామేజ్ ఎంత, డ్యామేజ్ 2% కోసం రిపేర్ చేయాలి. ఓకే ఓకే ఇప్పుడు కార్ అయితే క్లీన్ చేద్దాం. క్లీన్ చేసే కలుద్దాం గైస్. సో గైస్ కార్ అయితే మనకి కొన్నాను, కస్టమర్ వచ్చాడు. త్వరగా రే కస్టమర్. అబ్బా నువ్వే లేట్గా వచ్చావురా, నీదే తప్పు, నువ్వే రా దొంగ నా కొడుక. సరే నేను చేయలేం గేసి ఇలాంటి కస్టమర్లు. ఇప్పుడు ఇంతసేపు ఏం బిగుతున్నారా, ఏరే అంత పని ఉందో నీకు ఇంట్లో. కార్ కొనాలన్నప్పుడు కార్ కొనడానికి బే రావాలని తెలుసు కూడా ఏం చేస్తాం గేసి, మార్చడం ఇలాంటి వాళ్ళ వల్ల మనం ఎలా అడుగుతాం ఈ కార్ల కంపెనీ. గైస్ అసలు ప్రాఫిట్ ఏం ఉండట్లేదు గైస్. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, ఎక్కడ నేను డ్యూయల్ కార్ కొన్న మిస్టేక్ అనుకోండి, నేను ఎలా చేశాను ఏంటో చెప్పండి. ఓకే స్లీప్ అయితే వేయాలి మనకి రాసింది. ఈ ఆప్షన్ వద్దు గైస్, మన దగ్గర ఉన్న బడ్జెట్తో వెళ్తే అడుక్కు తింటాం. డస్ట్బిన్, LED డస్ట్బిన్ ఏంటి బ్రో, కొత్తగా డస్ట్బిన్ వచ్చింది. 11 o'clock డస్ట్బిన్ ఏంటి గైస్. డంప్ యార్డా, అదే ఓకే నాకు తెలుసు. డంప్ యార్డ్ పోయిందేంటి, డంప్ యార్డ్ పోయింది ఏమో, అది కాదనుకుంటా. సరే కస్టమర్ వచ్చినప్పుడు అక్కడికైనా వెళ్ళి సుత్తులో కొట్టుకుందాం. సుత్తి రా బాయ్, సుత్తి
ఈ చుట్టూ అక్కడైనా కొట్టాలి. నాకు తెలీదు, నాకు తెలిసి అదే అనుకుంటా. యూస్ ఏమొస్తుంది ఇక్కడ కొడితే? ఇక్కడ ఏదో రాస్తుంది నంబర్ ప్లేట్లా. దీన్ని కొట్టాలా? ఇప్పుడు నేను కొట్టాలా? ఓకే, నా దగ్గర ఏం లేవంటుంది. ట్యాబ్ తీసుకుంటారా? ట్యాబ్లెట్ ఆప్షన్కి అయితే వెళ్ళద్దు గైస్, నెక్స్ట్ టైం పెడదాం. ఇటు కొట్టట్లేదు, ఏంటి కొట్టరా? కార్నర్ ఎలా కొట్టాలి? ఎక్కడ కొట్టాలి గైస్? ఓకే, కస్టమర్ అయితే వచ్చాడంట. ఒరే చా, ఏదో వచ్చింది గైస్. హ్యాండ్ త్వరగా కస్టమర్ వెళ్ళిపోతాడు మళ్ళీ. సారీరా, నేను మళ్ళీ వస్తాను. అక్కడ ఏయో వస్తాయి గైస్, కొడితే ఏయో వస్తాయని విన్నాను. నాకు కూడా తెలీదు ఎగ్జాక్ట్గా. ఈ గేమ్ ఎప్పుడు సరిగ్గా ఆడలేదు, నాకేం తెలీదు కూడా గేమ్ గురించి. అంటే ఆడలేదంటే ఇది వచ్చింది మొబైల్ ఈ మధ్యన ఎలా ఆడతాం. సరే అండి, ఇప్పుడు కస్టమర్ అయితే కార్లోకి వెళ్ళిపోయాడు. మరి ఈ కార్ అంత నచ్చిందవరే, కారు లోపలికి వెళ్ళారు. నువ్వు 20,000 కొంటానంటున్నావు. సరే, అరే బ్రో సారీ బ్రో. నువ్వు ఆడి తమ్ముడువా? ఒరే షేర్ చేసుకుంటారా? ఆడి తమ్ముడు కదా, ఇల్లు కొను. ఏరా నిన్ను వదిలేశాడు మీ తమ్ముడు? అన్న తమ్ముళ్ళలో ఉన్నారు మీ ఇద్దరు. ఒరే ఏడు రెడీ మన ఇప్పుడు 22,000 వచ్చిందా? అరే గ్యాస్, ఇది లాస్లో ఉంది, వ్యాపారం లాస్ లాగే ఉంది గ్యాస్. ఇంకొక కార్ చూద్దాం, ఏ కారు మంచిది లేకపోతే ఎపిసోడ్ ఎండ్ చేసాం అంతే గ్యాస్. మరి ఏం చేయమంటారు? కారు అయ్యి బాగుంటలే, అమ్మితే మనకేమో లాభం రాసలేదు. ఈ పింక్ కారోడు వెళ్ళడారే. పింక్ కారోడా, నువ్వు వెళ్ళవా? అమ్మ బాబాయ్, బుడ్డి కార్ 2 గ్యాస్. ట్రై చేద్దామా? చిన్నపిల్ల కారు వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వేగాలి వద్దు గ్యాస్ బిజినెస్లో. అరే సరే, ఏదవుతా వద్ది చూద్దాం, తక్కువ రేట్కి వస్తే అమ్ముదాం. బ్రో సారీ, అయినా ఉన్నాయి 2 బుడ్డి. ఒరే ఈరోజు అందరూ బుడ్డి కార్లు వేసుకొచ్చారేంట్రా? ఒరే బుడ్డి కారులతో ఏం చేస్తారా? రే మనకేమో లాభం ఉండదు. 7,000 అంట, అంటే బుడ్డి కారు అమ్ముకుంటే సరే 9,000 వెళదాం. కొంటారా అంటే కొనరు. ఎవడు 8,000 6,000 బార్గెన్ చేస్తారు. సార్ బుడ్డి కారు డాగు లుక్ బాగానే ఉంది. లుక్ ఒక నిమిషం లుక్ మళ్ళీ చూడండి ఒకసారి ఆగు. ఇంకెవరైనా ఉన్నారా? కార్ ఈ కార్ బాగుంది గైస్, ఎంత కాస్ట్లీనే పర్లేదు, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పెట్టుకొని వస్తాను. సో నో కామెంట్స్ ఇంక మాట్లాడాలి లేవు. బ్రో నువ్వు నన్ను మోసం చేయాలని చూడకే, ఎందుకంటే అదే కార్ ఇది, అదే సేమ్. ఓకే 6,000 అంట. ఒకసారి దాన్ని పక్కకు తీసుకెళ్ళి చూద్దాం. ఓకే డ్యామేజ్ 50% అంట. ఓకే సేల్, దీన్ని రిపేర్ పంపేసి మనమైతే ఈరోజు ఆప్షన్ అయితే రన్నింగ్లో ఉంది, కానీ మనం వెళ్దాం గైస్ ఈ ఆప్షన్కి. ఎందుకంటే మన దగ్గర టైం లేదు గైస్, ఎందుకంటే మనీ లేదు. అక్కడికి వెళ్ళి కొన్న కార్ కూడా చూసారు కదా, అమ్మాల్సి వచ్చింది. ఆడికి వెళ్తే కార్ను ఉంచుకునేలా ఉండాలి గైస్, అమ్మీలో ఉండకూడదు. అందుకే దాన్ని ఓకే గైస్, లాస్ వచ్చినా దాన్ని కొన్నాను. దీన్ని కూడా కొందాం గైస్, బుడ్డి కారు 2 కొందాం, 2 అమ్ముదామా? 2 కొనరనుకుంటా గైస్. ఓకే వెళ్దాం. నాకు అర్థమవుతుంది ఎంత కంగారు ఏంట్రా. ఆటో రిపేర్. ఓకే కార్ ఇన్ఫో రీపెయింటెడ్ అంట. ఇది ఏదోలే రీపెయింటెడ్ అయితే ఏంటి. సరే ఇప్పుడు దీన్ని అయితే లైట్ ఎందుకు ఆన్ అవుద్ది? ఒరే లారీ హార్న్ దీనికి ఎందుకు ఇట్టారా రే? ఇది కార్ రా, లారీ కాదురా రే. లారీ హార్న్ దీనికి ఎందుకు ఇట్టారా చెప్పండి, నేను అడగాలి. ఒరే దీన్ని ఎప్పటిరా ఇలా చేసింది? లారీ హార్న్ దీనికి ఎందుకు ఇట్టారా? ఈడోడ తాగుబోతు వచ్చిన వాడు ఉన్నాడు, రిపేర్ చేసినప్పుడు దీనికి లారీ హార్న్ ఎట్టినట్టున్నాడు. రిపేర్ వాడే తప్పిది, నాకు తెలియదు గేసి. ఎవడు లారీ హార్న్ ఎట్టాడు? లారీ హార్న్ ఎట్టాడంటే ఇటు అర్థమే. సరే మనం అయితే వెళ్దాం, ఈ ఇండికేషన్ వేసి చూద్దాం. ఓకే ఇండికేషన్ ఫాలో అవుతున్నారు గైస్, వీళ్ళు ఫాలో అవుతున్నారు, కానీ మనం చూసుకోవాలి. ఊరికినే ఇవ్వలేదు కాబట్టి గేమ్ మోడ్. సారీ ఇది లారీ హార్న్ గైస్, డౌట్ లేదు, లారీ హార్నే. నేను స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వలేదు. సరే ఇప్పుడు దీన్ని సేల్ చేసేయాలి. డైరెక్ట్స్ లారీ హార్న్ కార్ నాకు వద్దు. గూగుల్ పని చేద్దా? ఇప్పుడు గూగుల్ పని చేయొచ్చు కదరా.
ఎలాగ ఆన్లైన్ గేమే కదరా, గూగుల్ పని చేస్తే ఏమైందిరా. నేను $6,000 కొన్నాం. ఎంత? 6,500 అంటే అప్రాక్సిమేట్గా 9,000 పెడదాం. ఎవడెవడు కొంటాడు, లేదంటే లేదు. నో కార్స్ అంటే కార్ లేదు, ఇది నీకు కార్ కాదు, ఇది కారే కాదు గైస్. కొంటాడు గైస్ ఎవడైనా, లేదంటే లేదు. కార్ అయితే శుభ్రం చేద్దాం. 90,000కి అమ్ముతాను కార్ని. ఇప్పుడైతే ఈ మధ్యాహ్నం 3 అయింది, లంచ్ టైం దాటిపోయింది. ఎవడైనా వస్తాడేమో చూద్దాం. ఓకే, ఎవడైనా రారా రే కస్టమర్ వచ్చి గల్తం చేసి. సో గైస్ ఇదే లాస్ట్ కారు, ఎందుకంటే చాలాసేపు ఆగాను, ఇంకా సేపు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే అండి, ట్రై చేద్దాం. ఓకే, కస్టమర్ అయితే వచ్చాడు. మనం అయితే దీన్ని 90,000 కట్టాం. బార్గెన్ చేసిన ఊరుకోను. 90,000 అంటే 90,000. సారీ బ్రో, అంత మనీకి నేను అమ్మితే నేను అడుగుతున్నాను. నేను 90,000 ఎట్టినప్పుడు 90,000 తీసుకుంటే తీసుకో బ్రో. నాకు 2,000 లాభం. ఈరోజు ఈ కార్ అమ్మను. ఎవడైతే 90,000 కొంటాడో అప్పుడు ఆడికి వస్తా. అలాగే డేటా తెలుస్తుందో మనకి ఇక్కడ ఏదో మనీ లాంటిది ఏదో దొరుకుతుందని విన్నాను. కస్టమర్ చెక్ కలుద్దామా లేదా ఇది మీరు చూస్తారా? ఓకే, ఏదో వస్తుంది, ఏదో అవుతుంది గైస్ ఇక్కడ కొడుతున్న కార్కి. ఓకే, కార్ అయితే మొక్కలు అవుతుంది. తుక్కు చేస్తున్నాను. కార్ తుక్కవమ్మా, తుక్కవు మొక్కలు అయిపోవాలి మిరక్కుమ్మే. ఓకే ఏమన్నా తీసుకోవచ్చా? ఓకే, తీసుకోవచ్చట. ఇవన్నీ తీసుకోవచ్చా? ఓకే ఇది కామెడీ గైస్. ఇక్కడ కార్ ఇక్కడే ఇరక్కొట్టి ఈ కార్నే మనం అమ్ముతున్నాం ఈడికే. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇనప సామాన్లు కొట్టి తెలుసు, అక్కడ దొబ్బి మళ్ళీ ఆడికి ఇవ్వడం లాంటిది. ఇది మోసమే అని చెప్పచ్చు. కస్టమర్ అయితే వచ్చాడంటే వీడికి ఎంతకైతే వస్తుందో మనకైతే ఓకే $200 సంథింగ్ ఎంత ఇచ్చాడు, గట్టిగానే ఇచ్చాడు. ఇలా చేసుకుంటే చాలు చేసి మరీ ఏం చేసుకోవచ్చు. అయితే పర్లేదు, మనీకి అయితే సోర్స్ అయితే దొరికింది, పర్లేదు కార్కి అయితే. ఓకే, దీన్ని 9,000 కొంటా ఒరే కార్ని. అంకుల్ మీ కార్ ఎందుకు అంకుల్? కొంటావా? థ్యాంక్ యూ రా. ఓకే గైస్, కొంచెం అక్కడ వర్క్ చేసి వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఎందుకంటే నాకు ఇంకా నా వల్ల కావట్లేదు గైస్. ఎందుకంటే ఇప్పటికే చాలాసేపు ట్రై చేశాను కార్స్ని అమ్మడానికి. లేదంటే అక్కడికి వెళ్ళి చూద్దాం గైస్. ఒకవేళ మంచి కార్ ఉంటే కొనేసి దాన్ని అమ్మడానికి చూద్దాం. ఎందుకులేండి మళ్ళీ వదిలేను. ఓకే, ఇక్కడ ఇది రాయి అనుకోలేదు. ఓకే, కార్ వీల్స్. ఒకే కార్కి 2 కార్ హ్యాండిల్స్ అనుకుంటారా? ఏమోనండి, మనకెందుకు, మన కారు ఈ పార్ట్స్ అమ్ముకుంటే చాలు. ఓకే మనకైతే ఇది వచ్చింది. ఇక్కడ కార్ పార్ట్స్ ఉన్నాయి. మొత్తం గట్టిగానే లాగాను. ఇందులో ఏం లేనట్టుంది, అంటే ఇక్కడ ఏం లేదు. రాయిని కొడితే ఏమవుద్ది? ఇది రాయనా? ఓకే, నథింగ్. ఇక్కడ ఏం లేదు గైస్, ఫెన్సింగ్ ఊడిపోయింది అంతే. ఇక్కడ ఏం లేవు గైస్. అంతే, ఈ దగ్గరికి వెళ్ళి అమ్మేద్దాం. ఇక్కడ ఏదో ఉంది. మొత్తం ఏరేసాం, చెత్త అంతా ఏరేసి మళ్ళీ ఇడిగే చెత్త అమ్మేస్తున్నాం. ఇక్కడ అమ్మాయికి అవుతున్నాడు. $2,100 ఇచ్చాడు. $29. కొంచెం మనీ అన్ చేసుకుని వెళ్దాం గైస్. అంతేనా? కార్ పార్ట్స్ ఇంతేనా? ఇక్కడైతే కార్స్ ఇంకేం లేవు, మొత్తం డిస్ట్రాయ్ చేసాను. మనకైతే మనీ వస్తుంది $150 ఓన్లీ. ఓకే, మనకు $30,000 అయితే వచ్చాయి గైస్. ఇంకొక కార్ కొనడానికి వెళ్దాం, ట్రై చేద్దాం. ఓకే, మన వల్ల ఈయన కాడికి చేద్దాం గైస్. ఏం చేద్దాం, ఆప్షన్కి వెళ్ళాం, సంకనాకపోయాం. ఒక రకంగా చెప్పాలంటే మోసపోయాం గైస్. కారు కొని అమ్మేసాను. ఇది తెలుసుంటే ముందే ఇక్కడికి వచ్చేవాడిని కదా గైస్. ముందే వచ్చి వర్క్ చేసి ఇంకొక కారు కొనేవాడిని కదా గైస్. సరే, ఈ కార్ అయితే కొందాం అనుకున్నాను. లేదంటే కొంచెం ఎదుగుదాం గైస్. ఈ కార్ అంతా బాబు $6,000 అంటే నువ్వు డొకోమో కారే కదా ఇది.
సర్లేండి, మనకైతే ఏ కార్ అయితే ఏంటి అని కొనకూడదు. ఇప్పుడు ప్రాఫిట్ చూసుకోవాలి. ప్రాఫిట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒక $2000 తక్కువ చెప్పాల్సిందిరా నువ్వు. అయినా అంతే, బాగానే ఉంది గైస్. నైస్ కార్ అని చెప్పొచ్చు. గోల్డెన్ వీల్స్ కూడా ఉన్నాయి. గోల్డెన్ అదే డస్టో నాకు తెలీదు. సరే అండి, త్వరగా కార్ అయితే డిసైడ్. ఈ కార్ చూడక్కర్లేదు గైస్, అంత దారుణంగా ఉంది. ఆహా, బాగా డర్టీగా ఉంది, చాలా డర్టీగా ఉంది. ఎక్కువ వరకే పడిలా ఉంది ఒకవేళ తీసుకుంటే. అరే అసలు శుభ్రంగా లేని కార్ $32,000 పెట్టి ఎవడు కొంటాడురా? సరే ఈ కార్ చూడక్కలేదు అన్నాను కానీ ఇప్పుడు చూడక తప్పదు గైస్. గ్రీన్ కలర్. సరే గైస్, ఏదవుతా వద్ది కొనేద్దాం. ఫైనలీ వచ్చేసాడు గైస్, ఒకడే వచ్చాడు. 20,000 అయితే ఇట్టేసాను. కార్ అయితే క్లీన్ చేస్తాను, రిపేర్ అయితే $500 అయింది అంతేలేండి. ఓకే, ఇప్పుడు ఈ కార్ అయితే కొంటాం లేదో. 20,000 అంటే 3 రెట్లు ఎక్కువే. ఇటు బార్గెన్ చేయకుండా ఉండడు. ఓ బార్గెన్ చేయను అన్నాడు గైస్. మనమైతే సక్సెస్ఫుల్గా ఈ కస్టమర్ కోసం 1 అవర్ అనవసరంగా ఇలాగ వేస్ట్ చేసి ఇప్పుడైతే కొనబోతున్నాం. అదే కమ్మైపోతున్నాం. ఇక్కడ యూనిక్ స్కిల్ ఏదో ఉంది. కార్ అయితే సేల్ చేస్తాం. బాయ్ బ్రో బాయ్. అయితే సేల్ అయితే చేస్తాం గైస్. అలా చేసుకోలేమా? సరేండి, మార్నింగ్ అయితే వెళ్దాం. ఇంకే ఎపిసోడ్ అయిపోయి వచ్చింది లేండి, ఇంకేం చేయడానికి లేదు. సరే అక్కడ ఆప్షన్లో అనవసరంగా కొన్ని మోసపోయాను. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. మోసపోవడం అంటే అనవసరంగా కారు కొన్నాను కానీ దాన్ని వెంటనే అమ్మాల్సి వచ్చింది. దాన్ని దాచుకుందాం అంటే కారు కొనేంత మనీ కూడా లేకుండా పోయింది. సరేలేండి, ఇప్పుడైతే వీడియో లేట్ అయినా సారీ గైస్. ఈ వీడియో ఖచ్చితంగా బేగా వస్తుంది. ఎవరైనా అలాగే వీడియో అయితే గైస్ బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకోండి.